హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ థింగ్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ యూనిక్ థింగ్స్. పైన బెల్ ఐకాన్ ఉంటుంది పక్కకి. సో దాన్ని క్లిక్ చేసుకుంటే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో చూడొచ్చు. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ మై ఛానల్. బ్రో కనబడతలే ఎడిపోతాను. ఎట్లేదు, టూర్లు అలా ఇలా ఉంటాయి. మొత్తం వాచ్, సెల్లు, సెల్స్, బైక్ కొన్నావు కదా మంచిది. కొన్నా. ఎక్కడికి పోయావు డబ్బులు? గట్టిగా ఆడుతున్నాగా. బెట్టింగ్ యాప్ ఆడుతున్నావు? ఏం యాప్ బ్రో అది? నాకు కూడా పంపుతా, లింక్ పంపుతా. బెట్టింగ్ ఆడితే ఎంత డబ్బులు వస్తాయి బ్రో? వస్తాయి, మన లక్కును బట్టి వస్తాయి బ్రో. చూడు ఎగ్జాంపుల్ అన్నీ వాచ్, సెల్, బ్రేస్లెట్, బైక్ ఉండేదాకా ఎట్లుంటాయి బ్రో? నిజమే బ్రో. బెట్టింగ్ యాప్లో ఇన్వెస్ట్ చేస్తే లక్కు తగిలితే ఇట్లా వస్తాయి బ్రో. నువ్వు కూడా ఇన్వెస్ట్ చేయి. ఓకే బ్రో, నాకు పంపినా నేను కూడా. అవును, అట్లా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. ఎన్ని రోజులు బ్రో ఇలా గల్లీలో పొంట కూర్చుంటారు? ఓకే బ్రో, నేను కూడా ఇన్వెస్ట్ చేస్తాను. మరి చేయి బ్రో. మరి ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయి బ్రో. నీకు టెలిగ్రామ్లో లింక్ పంపిస్తా ఛానల్, అది మన బెట్టింగ్ యాప్ది, చూసుకోని అలా. ఓకే బ్రో, నాకు పని ఉంది, వెళ్తాను. రైట్ బ్రో, కాల్ చేయమన్నా డౌట్ ఉంటాయి. ఇంత బీటెక్ చేస్తాను, పార్ట్ టైం జాబ్ చేస్తాను, నాకు ఒక్క రూపాయి మిగులుతలేదు. ఆడేం చదవాలి, ఆడి నాకు బండి కొంటాను, సెప్పు కొంటాను అని తిరుగుతాను. బెట్టింగ్ యాప్లు అనిపించట్లే. నేను కూడా ఆడుతాను బెట్టింగ్ యాప్. A few moments later. Yes. 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 A few moments later. ఎస్, నేను కూడా బండి కొంటా, నేను కూడా సంపాదిస్తా. దొయ్యలా కొన్ని వాటర్ తక్కువ ఉన్నట్టున్నాయి, వేద్దాం కొద్దిసేపు. కరెంటే లేదు, ఏం చేద్దాం? వంకాయ చెట్లకు తవ్వటం అన్న పెడదాం. పారెక్కన ఉండేది ఇక్కడ, ఇక్కడ ఉన్నది. ఈ వంకాయ చెట్లు తవ్వటం పెట్టిన ఇది సెట్ అయ్యేటట్లేదు, కానీ తవ్వటం పెట్టి మందైతే వేసి చూస్తా, అయితే అవుతుంది. చూద్దాం. నాని అని ఒకసారి ఫోన్ చేసి చూద్దాం ఏం చెప్తాడు మరి. 1 hour later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు, దయచేసి. కొడుకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు, కాలేజీలో ఉన్నాడో మరి హాస్టల్లో ఉన్నాడో. కాసేపు అయిన తర్వాత చేద్దాం, తవ్వటం అయితే స్టార్ట్ చేస్తా. ఇప్పుడు ఫోన్ అయితే లేపలేదు, ఏం చేస్తాడు మరి? కాలేజీలోనే ఉన్నాడా, హాస్టల్లో ఉన్నాడా? ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ లేపకపోయే, హాస్టల్లో ఉన్నాడా, కాలేజీలో ఉన్నాడా? అసలు ఈడు ఏం చదువుతాడో ఏందో, చదివేందో. నానా పైసలు పంపు అన్నప్పుడల్లా ఇన్ని పైసలు పంపుకుంటా చదివిపోయేవాడిది.
వీడు అక్కడ ఏం వెలగబెడతాడు, కనీసం రోజు ఫోన్ అన్నా మాట్లాడాడు, ఎప్పుడు ఒకసారి చేస్తాడు పైసలు అవసరం పడ్డప్పుడు. కథ ఏందో ఏమో, మళ్ళీ ఒకసారి అన్న చేసి వస్తాయి ఇక. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. ఇంతకుముందు చేసినా లేపలే, ఇప్పుడు చేసినా లేపుతలేడు. ఈయన పాట ఏందో, ఈయన కథ ఏందో, ఈయన చదివేందో, ఏ పోరి కోసం పెట్టిండో ఈ పాట. పైసలు పంపు అన్నప్పుడల్లా పంపబడితే ఫోన్ కూడా చక్కగా మాట్లాడా. ఈ కథ ఏందో ఏమో. ఏం సంగతే మామా, పొలం కాడ ఒక్కనివే ఉన్నట్టున్నావు? ఓ మామా, ఏం సంగతి, ఏం చెప్తానవే? అల్లుడు దా, ఏం సంగతి? తిన్నావా లేదా? తిన్నావు నువ్వు? తినే వస్తాను. అత్తమ్మ రాలే, ఒక్కనివే వచ్చినావా? ఒక్కని వచ్చిన, దా కూర్చో. ఎటు వేస్తాను? అవు మామా, మొన్న పొలం కాడికి వచ్చిన, ఎవరు లేకుండే. పొలం ఎప్పుడు వేసాను మామ? ఇది నాటు ఎప్పుడు వేసాను? మొన్ననే అయింది అల్లుడు, సోమవారం వరకు అయిపోయింది. శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు ఎత్తే అయింది. ఇక్కడ నాటోళ్ళు దొరకలేదు, అంత బిజీ. అందరు అటు సీడ్ వేసడానికి ఒకట 10-15 రోజుల ముందే అయిపోగానే మంది దొరకక లేట్ అయింది. మొత్తం మీదనైతే నాటు వేసినావు? అయిపోయింది. ఏమున్నది, మందు చల్లుకుంటా ఇక నీళ్ళు చూసుకుంటూ ఉండే అంతే. అంతేనా? అదే మరి మొన్న వచ్చిందైతే కనవాళ్ళే. ఉత్తగా నార అయితే నారు ఉత్తగానే ఉండే. మరి నాటు వేసుడా లేదా మరి? నేను ఫోన్ చేద్దాం అనుకున్నామా, ఇక ఫోన్ చేయలే, బిజీలో మర్చిపోయినా. ఇంటికాడ ఇక అమ్మ నాన్నకి ఇట్లా నాటేద్దాం అది ఇది అని కూడా అన్నారు. అన్న వాళ్ళే ఇక మర్చిపోయి మీకు ఫోన్ చేయలే. మరి ఇంకేంది మరి, బామ్మారిది ఎక్కడ ఉంటాను మరి? బామ్మారి చదువు ఏడు దాకా వచ్చే? బాగా ఎక్కడనే ఉంటాను హాస్టల్లో. బాగా చదివేందో అని కథ ఏందో. ఫోన్ చేసినా ఇంతకుముందు 2 సార్లు లేపలే. వాడు ఏం చదువుతాడో ఏమో. పైసలు కావాలి అన్నప్పుడు ఫోన్ చేస్తాడు. మొన్న చేసినామా, మొన్న చేస్తే లేపు మాట్లాడిండు. మాట్లాడిండు కానీ ఎక్కువసేపు మాట్లాడలే. ఏమన్నాడు? ఫోన్ చేస్తే మాట్లాడదామా, బాగున్నావు అంటే బాగున్నా అన్నాడు. కానీ ఎందుకు డబ్బులు కావాలి, ఒక 500 అయితే కొడతావా అని అడిగిండు. ఇక సరే అని మెల్ల సెట్ చేసిన. బానికి నేను అడిగినప్పుడల్లా పైసలే పంపుతాను, మళ్ళీ నిన్నెందుకు అడిగిండే వాడు? వాడు ఏ చదివేందో, వాడైతే ఇంటికి రాని మనకు ఒకసారి చూడాలని కథ ఏందో. మరి ఫోన్ చేస్తానమ్మా, ఫోన్ గిట్ట చేసినావా? చేసినా ఇంతకుముందు 2 సార్లు. ఏమన్నాడు? లేపలేదా? లేపుతలేడు వాడు. చదివేందో ఒకసారి ఇంటికి వచ్చినాక వాడితో కూర్చుండబెట్టి మాట్లాడదాం కానీ. మరి ఇంటికి పోయినాక ఫోన్ చేస్తావా? ఇంటికి నేను కూడా వస్తా, ఫోన్ చేసి వాడు వచ్చినాక ఫోన్ చేస్తా. వాడు వచ్చిన తర్వాత వాడిని కూర్చుండబెట్టి ఒకసారి వాడు ఏం చెప్తాడు, ఏం చదువుతాడు, వాడిని కూర్చుండబెట్టి మాట్లాడదాం. ఎటో పోతాను కదా, ఎటో పని మీద పోతానువా? ఏ లేదు మామ, పొలం కాడికి వచ్చింది. అయితే ఏ దారిలో ఇటు మామ ఎవరన్నా ఉన్నారా మరి చేనుకి వెళ్ళి అని ఇటు వచ్చిన, అట్లా చూసిపోదామని. ఇక నువ్వు ఉన్న వాళ్ళు ఒక్కనే పని చేస్తాను కదా, మళ్ళీపోదామని వచ్చిన. సరే అల్లుడు, వాడు హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడదాం. అమ్మమ్మ మాటలల్లా రానే వచ్చిండు కదా నీ కొడుకు? వచ్చిండుగా. ఎప్పుడు వచ్చినావు బిడ్డ? ఏం సంగతి? ఎప్పుడు వచ్చినా. ఫోన్ చేస్తే లేపుతలేవు, ఫోన్కి రెస్పాండ్ లేదు, ఏం లేదు. ఫోను బండ్లు ఉండే, వైబ్రేషన్ ఉండే. మరి ఇంటికి వస్తానా డాడీ అని ఫోన్ చేయొద్దా? ఫోన్ చేయకుండా వచ్చినావు, ఏమైంది బిడ్డ? ఫోన్ లేపుతలేవు, మరి ఇంటికి వస్తానా డాడీ అని చెప్పలేదు, డైరెక్ట్ వచ్చినావు, డైరెక్ట్ పొలం కాడికి. ఇంటికన్నా పోయినావా కనీసం? ఇంటికి పోయి వస్తాను డాడీ, నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చిన. ఈ బండ్లు ఉండే సెల్లు. అవునా? బండి ఎక్కడి బిడ్డ మనకు? బండి కొన్నావా? ఎప్పుడు? డబ్బులు ఎక్కడి? బండి ఎప్పుడు కొన్నావు? మొన్ననే కొన్నానా? చెప్పుడన్నా చెప్పలే. డబ్బులు ఎక్కడి అసలు? తీసుకొచ్చిన. కాదురా, డబ్బులు ఎక్కడి అసలు? డబ్బులు ఎక్కడి అంటే బెట్టింగ్ యాప్. బెట్టింగా? ఏం బెట్టింగ్ రా? అది ఇప్పుడు ఆన్లైన్ నడతలేవు, అందరు ఆడతారు. అయితే ఆన్లైన్లో డబ్బులు పెట్టి డబ్బులు వచ్చినాయి. అరే ఆన్లైన్లో డబ్బులు పెట్టి ఎవడన్నా వచ్చిన బండి కొనుడు ఏంది? ఆన్లైన్లో డబ్బులు పెట్టుడు ఏందిరా? అయ్యి ఒకసారి వస్తాయి, ఒకసారి రావు. మొత్తం డబ్బులన్నీ పోతే ఏం చేస్తావురా? ఎందుకు పోతే డాడీ, మస్తు మంది ఆడతారు.
అరే ఎవడెవడో ఆడిండని మనం ఆడద్దురా అట్లా. డబ్బులు వస్తున్నాయి కదా అని ఒకసారి వస్తాయి, ఒకసారి రావు, పోతాయి. పోయినప్పుడు ఏం చేస్తాం? అసలే మన ఈ మధ్యతరగతి బ్రతుకులు ఇట్లా డబ్బులు పెట్టి ఒకవేళ సడన్గా పోయినాయి అనుకో, మనం కోలుకుంటామా బిడ్డ? అట్లా ఇంకోసారి దాంట్లో పెట్టకు. అవి రావు, ఊకే రావు. ఇప్పుడు ఏదో ఒకసారి వస్తాయి, 2 సార్లు వస్తాయి, ఊకే రావు కదా బిడ్డ. పోయినాయి అనుకో మనం కోలుకోలేం బిడ్డ. అసలే ఇగో మన కష్టం చూడు, ఎంత కష్టపడితే వస్తాయి డబ్బులు. పోయినాయి అనుకో కోలుకోం మనం అసలు. ఇంకోసారి అట్లా పెట్టకు బిడ్డ. బిడ్డ ఇంకోసారి పెట్టకు దాంట్లో. పెట్టరాడు. అవ్వా మాది గన్ని పైసలు వస్తానే అంటాను. మొన్న నన్ను పైసలు అడిగితేగా, పైసలు అడిగిన పైసలు కొట్టిన పైసలే ఇస్తలేవు. ఆ పైసలతో ఆడిన బాబు అది. అన్ని పైసలు వస్తాయా? అరే నీకు నెల నెల నేను డబ్బులు పంపిస్తాను, ఎందుకు అడిగినవు 500? 500 తక్కువ ఉన్నాయి అయితే అడిగిన ఇన్వెస్ట్మెంట్ కోసం. మళ్ళీ అడిగితే నేను ఇస్తా కదా. ఇన్నేం అడగాల, నీ అకౌంట్ నుంచి ఆల్రెడీ కొట్టుకుంటాను కానీ ఎందుకు అడగాలని అడగాలి. అంటే నా అకౌంట్లో డబ్బులు వెళ్తున్నాయి, అదే నన్ను ఆడింది. బిడ్డ ఈ మంచిది కాదు, అవి నాడకు ఇంకోసారి. అట్లా ఆడతారా సొంత పైసలతోటి? ఇంట్లో ఈ అకౌంట్లో పైసలతో ఆడతారా? వస్తున్నాయి కానీ ఇప్పుడు అయితే వస్తున్నాయి పైసలు. అవి ఊకే ఊకే రావు బిడ్డ. అవి ఒకసారి వస్తాయి, ఒకసారి పోతాయి. అటు జోలికి పోవద్దు మనం బిడ్డ. ఇంకోసారి మాత్రం ఈ బెట్టింగ్ యాప్లని అదని ఇదని ఇంకోసారి అకౌంట్లో పైసలు మాత్రం ముట్టకు నువ్వు. అర్థమవుతుందా? ఇట్లా కాదే డాడీ. ఏంటిది కాదురా, నేను చెల్లెపెళ్ళి కానీ ఒక్కొక్క రూపాయి కూడా పెట్టి జమ చేసి నేను అకౌంట్లో పక్కకు పెట్టి ఉంచితే, నువ్వు నా అకౌంట్లో పైసలు అనేది తీసుకుంటా, నువ్వు బెట్టింగ్లని అదని ఇదని నువ్వు అన్ని పైసలు ఉడగొడితే ఓకే, నేను వచ్చినాయి పైసలు, అచ్చుడితోటే బండి కొనుక్కొని వచ్చినావు. ఒకవేళ పైసలన్నీ పోతే ఎడికెళ్ళి సంపాదిస్తావురా నువ్వు? రూపాయి పని చేసేటోనివి కాదు. నేను పొలం కాడ కష్టపడి రూపాయి జమ చేసి అకౌంట్లో ఎత్తేనేమో నువ్వు పైసలతో అన్ని తీసి నువ్వు ఆటలు ఆడుకుంటా పైసలన్నీ కథం అయితే అప్పుడే ఏం చెప్తావురా? అట్లా ఎందుకు కథ డాడీ? అట్లానే కాబట్టి కొను నేను. వాళ్ళు ఇంకా అరే అచ్చుడు కాదురా భయ్, వాళ్ళు వస్తాయి రేపు పోతాయి. ఒకవేళ నిన్న రాకపోతే పెట్టిన పైసలన్నీ పోతే ఏం చేసేటోనివిరా? ఎందుకు పోతాడు? పోలే కదా. అరే ఒకవేళ పోయినాయి అనుకో మనం కోలుకోమురా, మనం మధ్యతరగతి వాళ్ళం రా. కష్టం చేసుకుంటే కానీ మనకు పైసలు రావురా. ముఖ్యానికి వచ్చే పైసలు కాదురా అది. అరే ఒక్కటి చెప్తా, గుర్తుపెట్టుకో, జీవితంలో ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, మనం కష్టపడి మనం సంపాదించిన పైసలు మాత్రమే మనకు ఏదో ఒక పని మీద పడతాయి, మన అవసరాలకు మనతో ఉంటాయి. కానీ ఇట్లా బెట్టింగ్లలో వచ్చినాయి, ముఖ్యానికి వచ్చిన పైసలతో మనం ఏం చేయలేమురా. ఎక్కువ కాలం నిల్వైరా. ఇటువంటి బెట్టింగ్లు అనేటివి పెట్టకురా. డాడీ నీ అకౌంట్లో పైసలు నేను ముట్టా, నీతో పాటు. కొడుకు గిట్లా తయారైండు. ఏమో అల్లుడు, వాడంతా హాస్టల్ పోయిన కాడికి వెళ్ళి అంతా గిట్ల తయారైతాడు. ఏదో హాస్టల్ పంపించిన అన్న మంచిగానే చదువుతాడని అనుకుంటే చదువుతాడని పంపినా కానీ ఆడంతా గిట్ల బెట్టింగ్లని అదని ఇదని అంతా చేతికి వచ్చేటట్లేడు. ఏందో ఏమో ఇంత గోసే ఉన్నది అల్లుడు. మనోళ్ళందరూ అర్థం అయితే లేదు కథ. మనోళ్ళందరూ ఇంటికాడ పొలాడు మంచిగానే చదువుతాండు హాస్టల్లో. ఇక ఇంకో ట్రైనింగ్ అయిపోతే ఒక నెలలో ఇక జాబ్ వస్తుంది అది ఇది అని మంచిగానే చెప్తాను. ఈయన చేసే పనికి ఇదానే. నేను కూడా అదే ఇక ఒక్క కొడుకు కదా అని హాస్టల్ వేసి మంచిగా చదివిద్దాము, ఇంజనీరింగ్ చదువు కదా అని నేను హాస్టల్ ఎత్తే ఆడు బెట్టింగ్లని అదని ఇదని ఆడంతా ఆగమవుతాడు. వాడు ఏం చదువుతాడో ఏమో. ఏమంటే ఫీజులు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, పైసలు కావాలి అంటాడు. అడిగినప్పుడల్లా అయితే పైసలు ఎత్తానా. ఏమో అల్లుడు అని సంగతి ఏందో అని కథ ఏందో. ఏమనంటే నీకే తెలియదు డాడీ అంటాడు. మొత్తం సెల్లులలో ఆన్లైన్లలో చూసుడు, మొత్తం బెట్టింగ్ల గురించి దాని గురించి చూసుడు, పెడితే పైసలు వస్తాయి అనుడు పెట్టుడు భాగంగా ఒకటి ఆన్లైన్లలో చూసి అవి అత్తనేమో సరిగానే మొత్తం పోతే ఇప్పుడు దానికి ఎవడు బాధ్యుడు? మన సాయిగాడు పెట్టిండు 5 లక్షలు లాస్ అయినట్టు, ఆడు మన మందాకి చచ్చిపోయే. ఈయనకి ఎట్లా చెప్పినా అర్థమవుతట్లేదు, ఈయన ఏం చేసుడు ఎట్లా చేసుడు. గట్టిగా మందలెత్తే మరి తల్లిదండ్రులు మందలు ఇచ్చినా కానీ పొరాలు ఎట్లా అవుతారు బయట మనం చూస్తూనే ఉన్నాం. నీకు ఎట్లా చెప్పుడు అర్థమవుతలేదు అల్లుడు నాకు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాను మామ? ఇక నువ్వే చెప్పు. ఏం లేదు అల్లుడు, అని మళ్ళీ సాయంత్రం నైట్ ఇంటికాడ కూర్చుండబెట్టి అని మెల్లగా మంచి మాటగా నచ్చే చూద్దాం. సరే సాయంత్రం కలుద్దాం, సాయంత్రం చూద్దాం ఇక. సరే మరి ఇంటికి పోదామా? మరి 5:30, 6 అవుతుంది. సరే అల్లుడు పోదాం పై, సాయంత్రం చెప్దాం మనకి. సాయంత్రం ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడదాం. మరి ఆయన ఏమంటాడో మరి ఇందాం ఇక. మంచిగా కూర్చొని మాట్లాడదాం కానీ అంటూ. సరే మామ, పోదాం పా.
హలో డాడీ ఏమైంది బిడ్డ నేను ఇంటికి వచ్చే వరకు లేవు ఎటు పోయావు నేను పోతాను హాస్టల్ హాస్టలా ఇవాళ వచ్చినావు కదరా రేపు పోకపోదువా ఇక పోతాను ఇక నువ్వు అన్నావుగా ఇక నేను పోతాను ఇక నీ పైసలు నీకు కొట్టినా ఇక నా బతుకు నేను చూసుకుంటా అరే నా పైసలు నాకు కొట్టుడేందిరా నువ్వు ఇంటికి రా ఫస్ట్ మాట్లాడదాం రేపు పోయేవుదా అంతే నేను పోతాను ఇక రారా ఇంటికైతే రా నేను పోతాను ఉండు డాడీకి నేనేంటో చూపిస్తా 2 లక్షలు ఎత్తాయి సార్ ఉన్న పైసలన్నీ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పుడు ఎట్లా రావో చూస్తాను నేను కూడా అరే పోతానే వేసినట్టు మళ్ళీ వేద్దాం అరే సార్ మళ్ళీ వేనే సార్ మళ్ళీ వేద్దాం డబ్బులు ఉన్నాయని ఒక్కసారి వచ్చినా మళ్ళీ నన్ను వీకినాయి ఓలికి వేద్దాం ఓన్ అడుగుదాం డబ్బులు సిగ్మాకు ఫోన్ చేసి డబ్బులు అడగాం ఎట్లా అడగాలి కాలేజ్ ఫీజు కట్టాలని ఏదో ఒకటి చేసి అడగాలి సిగ్మాకు హలో హలో మా ఎక్కడున్నావు నేనారా ఇక్కడ బయట ఉన్నారా అల్లుడు ఏం చేస్తున్నామా ఏం లేదురా అల్లుడు ఖాళీగానే తిరుగుతున్నా బాగున్నారు అందరు అందరు బాగానే ఉన్నారా మీరు ఎలా ఉన్నారు నాన్న అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు బాగున్నారా బాగానే ఉన్నామా ఏం సంగతి అల్లుడు ఇట్లా కాల్ చేసినావు చాలా రోజుల తర్వాత కొంచెం అవసరం ఉండే మా అందుకే కాల్ చేసుకున్నాను అవునా ఏమైంది అందరు మంచిగానే ఉన్నారుగా మంచిగా ఉన్నామా ఏం ప్రాబ్లం కాలేజీ డ్యూ ఫీజు అయితే ఫీజు కట్టే ఉండే అందుకే మీకు కాల్ చేసామా అవునా కాలేజ్ డ్యూ ఫీజారా ఎంత కట్టాలరా కాలేజ్లో ₹1,00,000 కట్టాలమ్మా ₹1,00,000 అవునా సరే నేను ఉన్నాయని అడుగుతాను ఓకేరా పర్లేదురా ఉన్నాయిరా మన దగ్గర ఓకే కొట్టేస్తా ఇదే నెంబర్ కానీ ఇది ఇదే నెంబర్ ఓకే రా అల్లుడు పంపిస్తా చూసుకో అరే పోతానే వేసినట్టు మళ్ళీ వేద్దాం అరే సార్ మళ్ళీ వేనే సార్ మళ్ళీ వేద్దాం డబ్బులు ఉన్నాయని ఒక్కసారి వచ్చినా మళ్ళీ నన్ను వీకినాయి మా అయ్య చెప్పినా కానీ నేను ఇన్ని అప్పులైనాయి ఆ బంటిగాడిని కలగకపోయినా అయిపో వారు నేను మంచిగా చదువుకుంటుండే నాకు ఈ అప్పులలో చంపుతాను ఫోన్లు చేసి అప్పుల బాధ భరించలేకపోతున్నా మా నాన్నకు ముఖం ఇట్లా చూపెట్టాలి ఇక దీనికి నాకు సాగు ఒక్కటే మార్గం హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు యూనిక్ థింగ్స్ సో చూశారు కదా మీరు ఈ వీడియోలో
సో బెట్టింగ్స్ వల్ల ఎటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అనేది, అంటే బెట్టింగ్స్ వల్ల ఒక రైతు కుటుంబానికి వారికి సంబంధించిన కళలు కానీ 20 ఏళ్ళు పెంచిన కొడుకు చనిపోతే ఎంత బాధ ఉంటుందనే దాని గురించి ఒక అవేర్నెస్ లాగా ఈ వీడియో అనేది చేశాను. సో దీనివల్ల కొంతమంది అయినా మారాలని నేను అనుకుంటున్నాను. మారితే చాలా బాగుంటుంది. ప్రమోషన్స్ చేసేవాళ్ళు వాళ్ళ డబ్బుల కోసం అంటే ఎటువంటి ప్రమోషన్స్ అయినా చేస్తున్నారు ఈ రోజులల్లో. సో అవన్నీ చూసి మీకు నాలెడ్జ్ ఉన్నా లేకున్నా వాటిపైన ఇన్వెస్ట్మెంట్లు చేసి ఇట్లా మీ కుటుంబాన్ని అయితే ప్రమాదంలో పడేయకుండా ఉండడానికి ఒక అవేర్నెస్ లాగా నేను ఈ వీడియో అనేది షూట్ చేశాము. సో కొంతమంది అయినా మారితే బాగుంటుందని ఉద్దేశంతో చేశాం. సో ఇట్లాంటి వీడియోలు మరిన్ని మీకు కావాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ యూనిక్ థింగ్స్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మా కంటెంట్ మీకు నచ్చట్లేదు, డూ సబ్స్క్రైబ్ యూనిక్ థింగ్స్.